ది వర్డ్ విల్ వర్క్. పక్కన వాళ్ళకి చెప్పండి, ది వర్డ్ విల్ వర్క్. దేవుడు తన వాక్యంలో చెప్పే మాట ఏంటంటే, పరలోకం నుండి వర్షం పడితే, ఆమేన్, వర్షం భూమిని తడిపిన తర్వాత ఏమవుతుంది? తెలియకుండానే నువ్వేం మొక్కలేసినావు, ఏం వేసినావు, గడ్డి గిడ్డి అన్నీ లేసొస్తాయి. ఆమేన్, అర్థమవుతుందా? ఇన్ ది సేమ్ వే వెన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ యువర్ లైఫ్, నీ జీవితం మీద వాక్యం అలా షవర్ అవుతున్నప్పుడు నీకు తెలియకుండానే ఆల్ ది గుడ్ థింగ్స్ విల్ ప్రాప్ అప్ ఇన్ యువర్ లైఫ్. అంతవరకు ఉండవు అవి, బట్ దే విల్ జస్ట్ స్టార్ట్ గ్రోయింగ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ ఫర్ ది వర్డ్? కళ్ళు మూసుకోండి, ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు చెప్పండి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినడానికి నేను ఇక్కడికి వచ్చి నా పరిస్థితికి కావలసినటువంటి రీమా వాక్యాన్ని నాకు అనుగ్రహించుమని, నా మనోనేత్రాలు తెరవమని యేసు క్రీస్తు నామమున వాక్యంలోని సత్యము నాకు అర్థమవునట్లు మీరు కృపను చూపించమని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించినట్లు మీరు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దెర్ ఇస్ అ స్పెషల్ వర్డ్. ఈరోజు ఒక స్పెషల్గా దేవుడు ఎందుకో తెలియదు, బట్ ఐ నో సంబడి ఈజ్ రిసీవింగ్ దిస్ వర్డ్. హల్లెలూయా. సంబడి కాదు, ఎవ్రీబడి హ్యాస్ టు రిసీవ్ ది వర్డ్. ఆమేన్. జస్ట్ రిసీవ్ చేసుకోండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఇంగ్లీష్లో చదవండి. And he answered, fear not, for they that are with us are more than they that are with them. ఆమేన్. ఆమేన్. అందరం చదుదాం ఇంగ్లీష్లో. ఫియర్ నాట్. ఫియర్ నాట్. పక్కన వైపు తిరిగి చెప్పండి. ఫియర్ నాట్. ఫియర్ నాట్. ఫియర్ నాట్. ఫియర్ నాట్. For they that are with us, are more than they that are with them. మనకు మన పక్షమున ఉన్నవారు ఆమేన్ వారికంటే అధికులు. లేకపోతే ఇంకో రకంగా చెప్తాం, మన పక్షమున ఉన్నవారు వారి పక్షమున ఉన్న వారికంటే అధికులు. ఏం జరుగుతుంది ఇక్కడ? 2వ రాజుల గ్రంథంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఉంది. మనకు స్ఫూర్తినిచ్చేటువంటి ఇన్సిడెంట్ దేవుడు మనకు పెట్టింటున్నాడు. ఈ యొక్క సిరియా రాజుకు ఎలీషా అనే ప్రవక్త మీద చాలా కోపం వచ్చింది. ఎట్లయినా కూడా ఇతన్ని అరెస్ట్ చేసేయాలా అన్నాడు. రాత్రికి రాత్రి అరెస్ట్ వారెంట్ ఇచ్చేసినారు. అందరూ సైన్యం అంతా పంపించేసిండు. చూడండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా. చాలు. దైవజనుని అసిస్టెంట్ ఇద్దరు పడుకున్నారు. మామూలుగా రాత్రి అంటే నిద్రపోతారు. పడుకున్న తర్వాత ఏం జరిగింది? ఈ సైన్యములన్నీ వచ్చేసాయి, శత్రు సైన్యములన్నీ వచ్చేసి ముట్టేశాయి. సార్ పొద్దున ఈ యొక్క సేవకుడు పొద్దున్నే లేచి చూసేసరికి మొత్తం సైన్యం అంతా వచ్చేసింది చుట్టూ. ఆయన భయపడుతున్నాడు. భయపడి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి చూడండి ఇంగ్లీష్లో. అలాస్ మై మాస్టర్. అలా హీఈస్ లామెంటింగ్ అంటే చాలా బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. నిజానికి ఆ సమయంలో ఎవరికైనా కూడా భయము ఆందోళన కలగాల్సిన పరిస్థితే. ఇంటి ముందు పోలీసులు వచ్చినారంటే ఏం చేస్తారు? భయపడతారు. ఎవరైనా భయపడతారు. ఇది పోలీసులు కాదు, టోటల్ మిలిటరీ వచ్చేసింది. మొత్తం మిలిటరీ అంతా వచ్చేసింది. ఈయన భయపడుతున్నాడు. నిజంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఎవరైనా చెందుతారు అక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క సేవకుడు భయపడుతున్నాడు. కానీ ఎలీషా ఎటువంటి వ్యక్తి అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తి. ఈయన అస్సలు కుదుటగా ఉన్నాడు.
అందుకే ఈ 16వ వచనం చెప్తున్నాడు చూడండి. 16వ వచనం మరోసారి. అతడు భయపడవద్దు, మన పక్షముననున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ఆమేన్. చాలు. మన పక్షమునున్న వారు అంటే ఈ సిరియనులు ఎవరైతే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళని గురించి చెప్తున్నాడు. మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకంటే మనల్ని కాపాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఇన్స్పిరేషన్ అనిపించింది అంటే నాకు ఈ మాటలు. ఈ ఎలీషా పొద్దున్న లేస్తూనే చూసేసరికి సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. ఆమేన్. అన్ని ఫిజికల్ ఐస్తో చూస్తున్నాడు. చూసిన తర్వాత కొంచెం కూడా డిస్టర్బ్ కాలేదు. నేను కొంచెంసేపు పోయి ప్రార్థన చేసుకొని వస్తా, కొంచెంసేపు నేను టంగ్స్లో మాట్లాడతాను ఈ కాబా అని ఏమైనా డిస్టర్బ్ అయిందా? ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఆయన. మీరు గమనించండి, చిన్న డిస్టర్బెన్స్ కూడా ఏమనిపించటంలా. సేవకునితో ఏమంటున్నాడు? సేవకునితో అంటున్న మాటలు ఏంటి? 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. చాలు. ఆయనకు దేవుని గురించిన అవగాహన చాలా ఉంది. ఎవరికి? ఎలీషాకు. నా దేవుడు నన్ను కాపాడే దేవుడు అనే ఒక అండర్స్టాండింగ్ ఆయనకు ఎప్పుడు కలిగే ఉన్నాడు. ఆయన హీ హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్. నా దేవుడు నన్ను కాపాడుతాడు, అంత ఈజీగా వదిలిపెట్టే దేవుడు కాడు. అర్థమవుతుందా? ఆయన ఏమన్నా చూసిందా? దేవునికి సంబంధించినవి ఏమన్నా ఏమి చూడలేదు. ఆయన నిజానికి చూస్తున్నదంతా ఒక సైన్యము, రథాలు, గుర్రాలు, ఆ యొక్క వెపన్స్, వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలు చూస్తుంటున్నాడు. కానీ మరి ఏమీ చూడటం లేదు. అయితే ఈ యొక్క సేవకునికి, ఈయనకున్నటువంటి ఎలీషాకున్నటువంటి ఆత్మీయ జ్ఞానము తన సేవకునికి లేదు, ఆత్మీయ అవగాహన తన సేవకునికి లేదు. అందుకే ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. అందుకు ఈయన ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ హీస్ ప్రేయింగ్. 17వ వచనం చూడండి. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చూసిండు అతను? 17వ వచనంలో ఎలీషా చుట్టూను. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, గమనించండి. ఎలీషా, ఈ సేవకుడు ఇద్దరు ఉన్నారు పక్కన. కానీ ఈయన ఏం చూస్తున్నాడు? ఎలీషా చుట్టూ ఒక సైన్యం ఉందంట. పర్వతము, ఆ పర్వతం మీద కూడా అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు చుట్టూ, వీళ్ళు ఏమనుకుంటున్నారు? సిరియా సైన్యమేమో వీళ్ళను చుట్టుముట్టింది. సిరియా సైన్యాన్ని చుట్టుముట్టిన సైన్యం ఇంకొకటి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సైన్యం కూడా ఎంత బాగా చుట్టుముట్టిందంటే ఎలీషాను సపరేట్గా చుట్టుముట్టింది. ఆమేన్. అంతేకాకుండా వీళ్ళందరినీ కూడా చుట్టుముట్టింది. దట్ ఈస్ డివైన్ ప్రొటెక్షన్. ఆ అవగాహన క్రైస్తవునిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ఎలీషా ఏమి చూస్తున్నాడు? ఆయన ఏం చూడటం లేదు. ఫిజికల్గా కనిపించేది ఒకటి, కానీ ఆయన డీప్ ఇన్ హిస్ హార్ట్ హీస్ బిలీవింగ్. ఆయన నమ్ముతున్నాడు, నా దేవుడు నాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటున్నాడు అని ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? హీ హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్. నా దేవుడు నన్ను కాపాడే దేవుడు, చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదు. అంటే ఆయన ముందే ఈ యొక్క సైన్యములను చూసింటాడా? చూడలేదు. బట్ హీ నోస్, ఆయనకు తెలుసు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే విషయము ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆయన అంత ధైర్యంగా ఉంటున్నాడు. హల్లెలూయా. క్రైస్తవునిగా నీకు నాకు కూడా అదే ధైర్యం ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా, మన వైపు ఎంతమంది వచ్చినా కూడా నాకు వ్యతిరేకంగా వచ్చే వారి కంటే నన్ను కాపాడే వాళ్ళు నాకు ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. మనకు పరలోక సైన్య సమూహములు, దే ఆర్ ఆల్రెడీ బ్యాకింగ్ అస్ అప్. అది గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. చూడండి, యేసు ప్రభువు నీ కోసం తన రక్తం కార్చిండు. తండ్రి అయిన దేవుడు ఏం చేసిండు? తన సొంత కుమారుని నీ కోసం వదిలేసిండు. అర్థమవుతుందా? బలిగా అర్పించేసిండు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వెళ్ళిపోయింది కాబట్టి నిన్ను ఒంటరిగా అనాథగా వదిలిపెట్టకుండా ఆయన వచ్చి నీకు తోడుకుంటున్నాడు. ఆమేన్. దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? నీ పని వాళ్ళుగా ఉన్నారు. అర్థమవుతుందా? ఆమేన్. ఆమేన్. Father God is backing you up. Amen. Jesus Christ is backing you up. Holy Spirit is backing you up.
అండ్ ఆల్ ది ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఆర్ బ్యాకింగ్ యూ అప్. అంటే ఏమర్థం అంటే ది హోల్ హెవెన్ ఈజ్ ఆల్వేస్ బ్యాకింగ్ యూ అప్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందుకే కీర్తనకారుడు రాసిన మాట చూద్దాం. 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ తన ప్రజల చుట్టూ. ఎవరు తన ప్రజలు? ఎవరు చెప్పాలి? నేను అని చెప్పండి. నేను. యెరూషలేమును కాపాడటానికి పర్వతాలు పెట్టినట్ట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడటానికి పర్వతాలను పెట్టలేదు, ఆయనే వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ కదా. మన దేవుడు చూడు, పర్వతం మీద నమ్మటం లేదు, ఆయనే వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. పర్వతాన్ని పెట్టి పర్లేదులే అది చూసుకుంటుంది. నో 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 నో, ప్రాణం పెట్టిండు. అందుకే హల్లెలూయా. యు షుడ్ అండర్స్టాండ్, ఆయనకు మన మీద తన ప్రాణం ఉంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వెన్ ది ఎనిమీ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్, ఆమేన్, ది లార్డ్ విల్ రైజ్ అప్ ఎ స్టాండర్డ్. ఒక వరద వస్తుంది. ఈరోజు విజయవాడలో చూస్తే పెద్ద వరదలాగా వస్తున్నాయట నీళ్ళు, అక్కడంతా హైవేస్ మీద అన్ని. ఎందుకు? ఒక సైడ్ ఉంది, ఇంకొక యాంగిల్లో ఏం చేస్తారంటే ఆ యొక్క విజయవాడ చుట్టూ ఒక గోడ కట్టేస్తారంట. ఆ గోడ కట్టిన సైడ్ నీళ్లు రావటం లేదు, గోడ లేని సైడ్ అంతా నీళ్ళు వచ్చేస్తున్నాయంట. ఆమేన్, అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ గాడ్ విల్ డూ ఇన్ అవర్ లైఫ్స్. మన చుట్టూ గోడ కట్టేస్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 19వ వచనం చూడండి. బైబిల్లో, తెలుగు బైబిల్లో వన్ ఆఫ్ ది వర్స్ట్ ట్రాన్స్లేషన్స్ ఇదే కాబట్టి నేను అది తీసేసిన, తెలుగు పదమే తీసేసినాను. మీరు తర్వాత ఇంటికి పోయి చదువుకోండి. ఇంగ్లీష్లో ఉన్నదానికి ఒరిజినల్ ట్రాన్స్లేషన్కు తెలుగును దరిద్రంగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఎవరు? మన వీళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళు బ్రాహ్మిన్సే. బ్రాహ్మిన్స్ వర్ ది పీపుల్ హూ వర్ కన్సిడర్డ్ వెరీ హైలీ ఇంటలెక్చువల్స్. వాళ్ళు బైబిల్లను అన్ని భాషలలో తర్జుమా చేసిన వాళ్ళు వాళ్ళే. 95% బాగా ఉంటుంది ట్రాన్స్లేషన్, కొంచెం 5% తప్పు ఉన్నాయి. అటువంటి దాంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 19వ వచనం చూడండి. So shall they fear the name of the Lord from the west. రెడ్లో చదవండి. When the enemy shall come in like a flood. When the enemy shall come in like a flood. ఫ్లడ్. అందరు చెప్పండి, ఫ్లడ్. కర్నూలులో ఫ్లడ్లో వస్తే ఏం చేస్తున్నారు? అందరూ పారిపోయినారు. ఏం దొరికితే అది పట్టుకొని వెళ్ళిపోయినారు. ఫ్లడ్. When the enemy comes in like a flood, దేవుడు ఏం చేస్తాడంట? The spirit of the Lord shall lift up a standard against him. Hallelujah, hallelujah. వరదలాగా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? వెంటనే ఇమ్మీడియట్ గా డ్యామ్ వచ్చేస్తుందంట. ఆమేన్, ఆమేన్. He will rise up a standard. దాన్ని ఆపేస్తాడంట. Hallelujah, hallelujah. Whatever be your situation, రిమెంబర్ దట్ హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ బ్యాకింగ్ యూ. నీ చుట్టూ ఉంటున్నాడు ఆయన. ఆమేన్, నిన్ను కాపాడుతుంటున్నాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుదాం. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్, నీకు ఏ అపాయము రాదు. అపాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? యాక్సిడెంట్. నీకు యాక్సిడెంటల్గా నీకు ఏ చెడు జరగదు. రెండోది, నీకు ఫిజికల్ యాక్సిడెంట్స్ ఉండవు. ఆమేన్, అర్థమవుతుందా? యాక్సిడెంట్ ఉండదు, యాక్సిడెంట్ జరగదు. అర్థమైందా? యూ కెన్ రిసీవ్ దట్ వర్డ్. ఎటువంటి యాక్సిడెంట్ ఉండదు. అదే అక్కడ మాట చెప్తుంది. నీకు ఏ అపాయమేమీయూ రాదు, అపాయం రాదు. రెండవది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఏ తెగులు అంటే దట్ ఈస్ అ డిసీజ్. ఒకటి, నీకు అపాయము రాకుండా చూసుకునేవాడు ఆయనే. రెండవది, నీ ఇంటికి, ఇండ్లు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరికీ కూడా రోగం అనేది రాకుండా చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇంగ్లీష్లో చదవండి ఇదే మాట. There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling. There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling. ఎందుకు రాదు? అందరికీ లోకమంతా కరోనా వచ్చింది, నా ఇంటికి రాదు. అర్థమవుతుందా? దిస్ ఇస్ వాట్ ఐ బీన్ ప్రొక్లైమింగ్. నేను పలికేది ఇదే పలుకుతుంటా. ఏ తెగులు, ఇప్పుడు ఏదో మంకీ పాక్స్ కాదు, చింపాంజీ పాక్స్ వచ్చినా మా ఇంటికి రాదు. అర్థమైందా? చింపాంజీ అంటే ఇంకా పెద్ద మంకీ. అది ఏది వచ్చినా మా ఇంటికి రాదు. దేర్ షల్ నో ఈవిల్ బిఫాల్ మీ, నో ప్లేగ్ షల్ కమ్ మై డ్వెల్లింగ్. నా ఇంటికి ఏది రాదు.
ఎందుకు రాదు? 11వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఇంగ్లీష్లో ఫార్ అంటున్నాడు. ఫార్ అంటే బికాజ్. ఫర్ హీ షాల్ గివ్ హిస్ ఏంజల్స్ చార్జ్ ఓవర్ ది. ఆమేన్. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు 2 దూతలు ఉన్నారు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి దేవుడు 2 దూతలను ప్రతి ఒక్క మనిషికి, వాడు హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కూడా 2 దూతలను దేవుడు పెట్టి ఉంటాడు. ఆ 2 దూతల పని ఏంటంటే నిన్ను కాపాడుతుండడం ఒకటి, రెండవది సరైన సమయం వచ్చినప్పుడు రక్షణ సువార్తను నువ్వు వినటానికి నిన్ను ప్రేరేపించడం వాళ్ళ పని. నువ్వు వాళ్ళ మాట వినకపోతే ఇంక వదిలి ఏం చేయలేరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు నీ సర్వెంట్స్ నిన్ను లాకపోయి ఏం పని చేయించలేరు. నువ్వు ఏం చెప్తే అది వింటారు. ఆమెన్. సో దేవుడు మినిమం 2 సర్వెంట్స్ను ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది ఆ సర్వెంట్స్ను వాడుకుంటున్నారు? నేనైతే చాలా పనులు చెప్తుంటా. ఆమెన్. మీరు కూడా పని చెప్పుకోండి. ఆమెన్. బికాస్ వాళ్ళు ఉండేది దేనికంట? దే విల్ టేక్ ఛార్జ్ ఓవర్ యూ. నిన్ను కాపాడటానికే వాళ్ళు ఉండేది. కోవిడ్ గురించి ఇంకా ఇండియాకు రాకముందు ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఆ January 25th రోజు, ఐ రిమెంబర్ ది డేట్, ఎందుకంటే 26th మాకు ఫ్లాగ్ హాయిస్టింగ్, క్రికెట్ మ్యాచ్ ఇవే ఉన్నాయి. ఒకసారి మాట్లాడుతుంటే నేను విన్నా, పాండమిక్ లాగుంది, మొత్తం వచ్చేస్తుంది, అంతా దేశాలు అవుతున్నాయి. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చినాక ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ది లార్డ్ స్పోక్ టు మీ ఇదే వర్స్, Psalm 91, 10 and 11. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే ఆయన నీ పట్ల దూతలను ఆజ్ఞాపించిండు మాట కనిపించింది. దేవుడు నా కళ్ళు మూసుకుంటూనే దేవుడు నాకు ఒక పిక్చర్ ఇచ్చిండు. ఏంటంటే ఒక సెలబ్రిటీ, ఆయన పేరు అంత అవసరం లేదండి, ఆయన చుట్టూ పెద్ద పెద్ద బౌన్సర్స్ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆయనను కాపాడుతున్నారు చేతులు పట్టుకొని. ఆయనను తాకాలని ఆయన ఫ్యాన్స్ ఆయన మీద పడుతున్నారు. వీళ్ళు మాత్రం ఆయనకు ఎవరు తగలకుండా చూసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు అదే చెప్పిండు, దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. సో కోవిడ్ టైంలో డ్యూటీస్ చేయలేదా? చేసినాము. మాస్క్ వేసుకున్నారా? పీపీఈ కిట్ వేసుకున్నారు? ఏం వేసుకోలేదు. హల్లెలూయా. ఐఎమ్ ఎ వెరీ నార్మల్ మ్యాన్ ఇన్ అన్ అబ్నార్మల్ కండిషన్. స్టిల్ గాడ్ వాస్ ప్రొటెక్టింగ్ మీ. హల్లెలూయా. ధైర్యంగా చెప్తాం ఆ మాట. ఆమేన్. 12వ వచనం చూడండి. అట్లే నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాదానికి రాయి తగలకుండా, యాక్సిడెంట్ జరగకుండా. నా ఫ్రెండ్ రహీమ్ అని ఒక అబ్బాయి ఉండే, ఇప్పుడు ఐ డోంట్ నో ఎక్కడున్నాడో. ఎప్పుడైతే ఫోన్స్ అవి లేవు ఆ కాలంలో, ముస్లిం. ఆ పిల్లోడు ఒకసారి బస్సులో యాక్సిడెంట్ అయింది. ఆ పిల్లనికి, అంటే బస్సుకి యాక్సిడెంట్ అయింది, ఆ పిల్లోనికి కాదు. బస్సులో చాలామంది చనిపోయినారు, యాక్సిడెంట్స్ చాలామందికి దెబ్బలు తగిలినాయి. వీడు బస్సు నుంచి కింద పడినాడంట. పడుతూనే వీనికి ఒక్క దెబ్బ కూడా తగలేదంట. ఏదో పరుపు మీద పడినట్టుందంట, మొత్తం సాఫ్ట్గా ఉందంట పరుపు మీద. ఇట్లా చూస్తే పెద్ద దేవదూత అంట. దేవదూత చేతిలో ఈయన ఉన్నాడంట. ఆమెన్. చాలా పెద్ద దేవదూత అంట. నేను ఎక్కడున్నానని చూస్తే పైన దూత అంట. ఎవరు నువ్వు అని అడిగిండంట. నేను కాపాడడానికి ఉన్న దూతను నేను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా? ఆ పిల్లనికి అప్పుడు ఇంకా బైబిల్ కూడా సరిగా తెలియదంట. యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. అవునా, మరి నీ గురించి ఎక్కడుంది వాక్యం అంటే 91వ కీర్తన చదువు అని చెప్పిండంట. వాడు ఆ దూత మీదనే కూర్చొని బ్యాగ్లోంచి ఆ యొక్క బైబిల్ తీసి ఆ 91వ కీర్తన చూసి, నువ్వేలే దూత అయితే. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గాడ్. అంటే ఆయనకెందుకు జరిగింది, నీకు కూడా జరుగుతుంది. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నీకు ఏదైనా జరుగుతుంది. హీ వాజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ గాడ్. ముస్లిమ్స్ యేసు ప్రభువుని నమ్ముకోవడం అంత ఈజీ కాదు. బట్ వాడు ప్రాణం కూడా పోతుందంటే కూడా వాడు యేసు ప్రభువునే గట్టిగా పట్టుకున్నాడంట. ఇంకోటి చెప్తాను, ఆయన ఇన్సిడెంట్ చెప్తాను. ఆయనకి కరెంట్ షాక్ పెట్టి చంపేద్దాం అనుకున్నారంట. వాళ్ళ ఇంటి వాళ్ళే చైర్లో కూర్చోబెట్టినారంట. కరెంట్ తీగలు పెట్టి ఇంకా చంపేద్దామని తల దగ్గర పెట్టినారంట. దగ్గరకు వచ్చినాయంట. దగ్గరకు వచ్చేసరికి ఆ ఏరియాలో 2-3 ట్రాన్స్ఫార్మర్లు ఎగిరిపోయినాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కరెంటు లేదు, 2-3 రోజులు లేదంట కరెంటు. మనోడు జంప్ అక్కడి నుంచి, నన్ను చంపేస్తున్నారు వీళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు.
హల్లెలూయా. Hallelujah. దిస్ ఇస్ అవర్ గాడ్. అందుకే చూడండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆ, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో అంత బాగాలేదు ట్రాన్స్లేషన్. నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్డ్ అగేన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. నో వెపన్. అది ఏం వెపన్? వెపన్ అంటే ఆయుధం. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఏ ఆయుధం? అది రోగం కావచ్చు, లేదా పేదరికం కావచ్చు, ఇంకేదైనా సాయితాను చేతిలో ఉండే నీకు వ్యతిరేకమైనటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్తుందా? వర్ధిల్లదు. గట్టిగా చెప్పండి. వర్ధిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఆయుధము నీ మీద పని చేయదు. ఇది నేను చెప్పటం లేదు, దేవుడు చెప్తున్నాడు. ఏ ఆయుధము పని చేయదు. రెండవది, నేరస్థాపన చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు మన మీద. ఈయన నేరం చేసిండు, ఈయన తప్పు, ఈమె తప్పు, నేనే రైట్ అని చెప్పుకునేటోళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? అటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో దేవుడు తన వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఎవ్రీ టంగ్ దట్ షల్ రైజ్ అగేన్స్ట్ యూ, నీకు వ్యతిరేకంగా అబద్ధాలు మాట్లాడటం కానీ, నీకు వ్యతిరేకంగా నిన్ను దూషించడం కానీ, నీకు వ్యతిరేకంగా నిందించడం కానీ, ఎవరెవరైతే ఈ మాటలు మాట్లాడతారో నువ్వేం చేస్తావంట, వాళ్ళ జడ్జిమెంట్ను యూ విల్ బీ ఏబుల్ టు కండెమ్. ఇవన్నీ అబద్ధాలు అనేది నువ్వు నిరూపిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇంకోటి చెప్పనా, నువ్వు తప్పే చేసింటావు కానీ నిన్ను కండెమ్ చేయడానికి జనాలు వస్తే కూడా దేవుడు నిన్ను ఒప్పుగానే పెడతాడు. హల్లెలూయా. అంటే బ్రదర్ తప్పులు చేయడానికి లైసెన్స్ ఇచ్చిండా? నేను అస్సలు ఇవ్వటం లేదు. నేనేమంటున్నా అంటే, పొరపాటును తప్పు చేస్తుంటావు, దేవుడు తన కృపలో నిన్ను క్షమించేస్తుంటాడు. ఆమేన్. నువ్వు ప్రభా నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించిన ఆయన, నన్ను కాపాడిన ఆయన అంటే ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. లోకంలో తప్పు చేయని వాడు ఎవడున్నాడు? అందరు నీతిమంతులా? కాదు. ఎప్పుడు నీతిమంతులు అవుతాము? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే నీతిమంతులు. హల్లెలూయా. హల్లెలూయా. కడగబడిన తర్వాత కూడా తప్పులు చేయరా? చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు మనము కడుక్కోవాలా. అర్థమైందా? దెర్ ఆర్ 2 things, ఫాలింగ్ ఇన్ సిన్, లివింగ్ ఇన్ సిన్. దారిలో పోతూ పోతూ ఉంటావు, కాలికి పెండ అంటుకుంటుంది. ఏం చేస్తారు? కడుక్కుంటారు. బా ఇంత పెండ అంటింది, నేను ఇంకా పోయి ఇంక పెండలోనే కూర్చుంటాను అంటే అంటే దట్ ఈస్ లివింగ్ ఇన్ సిన్. అట్లా కూడా ఉన్నారు క్రైస్తవులు. ఇంక ఇంత తప్పు చేసినాక ఇంక అయిపోయింది, ఆడ దేవుడు క్షమిస్తాడు, అయిపోయి నేను పోయి ఆడనే ఇంక అదే తప్పులు చేసుకుంటుంటా. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. డోంట్ లివ్ ఇన్ సిన్. పొరపాటున పడవచ్చు, వెంటనే లేచి కడుక్కోవాలా. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తా, గొర్రెపిల్ల అయితే ఆ యొక్క డ్రైనేజ్లో పడితే వెంటనే బయటికి రావాలనుకుంటుంది. పంది పిల్ల అనుకో, అబ్బా చాలా బాగుంది అనుకుంటుంది. నువ్వు గొర్రె పిల్లవా పంది పిల్లవా ఆలోచించుకో. యేసు ప్రభు గొర్రెలను రక్షించడానికి వచ్చాడు, పందులను కాదు. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ, నీకు వ్యతిరేకంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఏ నేరారోపణ చేయలేనా అది కూడా జరగదు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిండు దేవుడు? దిస్ ఈస్ ది హెరిటేజ్. ఇది ఒక స్వాస్థ్యం. దేవుడు స్వాస్థ్యం ఇచ్చిండంట. ఎవరికి ఇచ్చిండంట? దిస్ ది హెరిటేజ్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ది లార్డ్. సర్వెంట్స్ అంటే చెప్పాలా? సర్వెంట్స్ అంటే పనివాళ్ళు. పనివారు. సర్వెంట్, మాకు 4 సర్వెంట్స్ ఉన్నారు అంటే ఏమర్థం? పనివాళ్ళు. దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? పని వాళ్ళని ఎవరు నీతో పాటు కూర్చోబెట్టారు? ఫ్రెండ్స్ నువ్వు నీతో పాటు కూర్చోబెట్టుకుంటారు. హల్లెలూయా. ఇది పని వాళ్ళ కోసం దేవుడు ఇచ్చిండంట. ఆమేన్. ఆమేన్. దిస్ ఇస్ ది హెరిటేజ్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ ది లార్డ్. ఆమేన్. సేవకుల. మరి నువ్వెవరు? నువ్వు సేవకునివా? కుమారునివి. హల్లెలూయా. ఎందరు యేసుక్రీస్తును అంగీకరించారో వారందరినీ కూడా దేవుడు తన కుమారులుగా చేసుకొని ఉంటున్నాడు. ఆమేన్. యు ఆర్ సన్, యు ఆర్ మోర్ ఇన్ పొజిషన్ దన్ దీస్ పీపుల్. హల్లెలూయా. అంటే వాళ్ళకే వెపన్ పనిచేయనప్పుడు నీకు వెపనే ఉండదు ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఎస్తేరు 3వ అధ్యాయంలో ఇప్పుడు ఏం చదవద్దండి, నేను చెప్తాను. ఎస్తేరు 3వ అధ్యాయంలో ఒక మంచి స్టోరీ ఉంది. స్టోరీ అంటే నిజంగా జరిగినది. అక్కడ మొర్దెఖాయి అని ఒక వ్యక్తి ఉన్నాడు, యూదుల మనిషి.
అట్లే హామాన్ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ హామాన్ అనే వ్యక్తి చాలా చెడ్డవాడని దేవుని వాక్యం చెప్తుంది. హీఈస్ అన్ ఎనిమీ టు ది జ్యూస్, అంటే యూదులకు శత్రువు. ఆయన చాలా ఘనుడంట, చాలా గొప్ప పొజిషన్కి వచ్చిండు, చాలా ధనవంతుడు. ఆయన ఏం చేసిండంటే ఆ రాజుకు ఈ యూదులను గురించి ఒక నెగటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసిండు. రాజును మోసపూరితంగా నమ్మించగలిగిండు. ఏమని? ఈ యూదులు మన రాజ్యానికి ఇన్స్టేబుల్గా చేసే పరిస్థితులు ఉన్నాయి, మన రాజ్యంలో సుస్థిరత లేకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి వీళ్ళందరినీ మనం నాశనం చేద్దాము. మొర్దెకై మీద, యూదుల మీద ఒక కక్షను పెంచుకున్నాడు ఆయన. ఆమేన్. వాళ్ళు ఆయనకి చేసింది ఏం లేదు, కానీ ఆయనే అటువంటి కక్షను పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఏమైంది? వీళ్ళందరూ కూడా ఫాస్టింగ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని వైపు తిరుగుతారు. మొర్దెకైను ఉరి తీయడానికి పెట్టిన అదే ఉరి కంబానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఏ హామాన్ అయితే మొర్దెకైను చంపాలనుకున్నాడో అదే హామాన్ను అదే ఉరి కంబం మీద ఉరి తీసేట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. డిడ్ యు అండర్స్టాండ్ సంథింగ్? దేవుడు నీకు వ్యతిరేకంగా ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తారో ఆ వ్యతిరేకంగా ప్రయత్నం చేసిన వాళ్ళే నీకు ఏ కీడు కలిగించాలనుకుంటారో ఆ కీడులో వాళ్ళే పడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఇంకొక మాట రాస్తాడు చూడండి, 37వ కీర్తన 32 నుంచి 34 వరకు చూద్దాం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. భక్తిహీనులు ఎవరి? భక్తిహీనులు అంటే నేను చెప్తాను. భక్తిహీనులు అంటే దాంట్లో క్రిస్టియన్స్ కూడా ఉంటారు. భక్తిహీనులు అంటే క్రిస్టియన్స్ కూడా ఉంటారు, క్రిస్టియన్స్ కూడా, దాంట్లో పాస్టర్స్ కూడా ఉండొచ్చు భక్తిహీనులు. ఏంది బ్రదర్ మీరు అంత మాట అన్నారు? నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీకు భక్తి ఉందా లేదా అనేది నీకు దేవునికి మధ్య ఉంటుంది. నీకు దేవునితో ఎటువంటి కనెక్షన్ ఉంది, నీవు దేవునితో నువ్వు సరిగా ఉన్నావా లేదా అనేదే భక్తి. నీవు పాస్టర్ అయి ఉండొచ్చు, నీకు డిగ్రీలు ఉండొచ్చు, లేకపోతే నీకు చదువు ఉండొచ్చు, నీకు అన్నీ ఉండొచ్చు, నీ చేతి నుంచి ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ నువ్వు రహస్యంగా నీ జీవితము దేవునికి విరుద్ధమైన జీవితం ఉందంటే నువ్వు భక్తిహీనునివి కాదు. కానీ ఈ భక్తిహీనులు ఏం చేస్తారంట? వీళ్ళకుండే నేచర్, భక్తిహీనుడు నీతిమంతుల కోసం పొంచుంటారు. వాళ్ళకుండే నేచరే అది. ఎట్లా ఈ నీతిమంతుని డ్యామేజ్ చేయాలి, ఎట్లా వీళ్ళను నాశనం చేయాలి అనేది వాళ్ళ యొక్క ప్రయత్నం. 33వ వచనం చూడండి. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. చాలు. దేవుడు ఏం చేస్తాడంట? వాడు పొంచుంటాడు, అదో వస్తున్నాడు ఆ నీతిమంతుడు, నా చేతిలో పడతాడా, నా చేతిలో పడతాడా? పడాడు. వీడు వెయిట్ చేస్తుంటాడు, కానీ వాడు రాడు. ఎందుకు? దేవుడు అన్ని వీని చేతిలో పడకుండా తప్పించుంటాడు. హల్లెలూయా. టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఆమేన్. 34వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఆమేన్. ఇక్కడ చదవాల్సింది ఒకటే, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం వెయిట్ చేస్తుండాలి. ఆమేన్. అంటే ఏమున్నా ఎట్లయినా నడిచిపోతుందా? కాదు కాదు. నీవు నీ టైం దేవునికి ఇచ్చే టైం నువ్వు ఇచ్చుకుంటూ ఉండు. నువ్వు రోజు దేవునితో గడపాలి. హల్లెలూయా. నువ్వు రోజు ప్రార్థన చేసుకో, నువ్వు రోజు బైబిల్ చదువుకో. ఆ స్పిరిట్ కాంటాక్ట్ ఉండాలి, దేవునికి నీకు మధ్య కాంటాక్ట్ ఉండాలి. ఆమేన్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అందుకే ఇంగ్లీష్లో అంటాడు, వెయిట్ ఆన్ ది లార్డ్ అండ్ కీప్ హిస్ వే. ఆయన మార్గం ఏదైతే ఉందో, ఊరికే బైబిల్ చదవడం కాదు. నేను 2 చాప్టర్లు చదివినా, నేను 5 చాప్టర్లు చదివినాక ఏం చేస్తున్నావు? మళ్ళీ పోయి తిక్క పనులు చేస్తావు. ఏమది కాదు. నువ్వు వాక్యం చదివినప్పుడు వాక్య ప్రకారంగా నడవాలి. అదే దట్ ఈస్ కీపింగ్ హిస్ వే. ఊరికే చదవడం కాదు, యూ షుడ్ కీప్ హిస్ వే. అప్పుడు ఏం జరుగుతుందంట? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హీ షాల్ ఎగ్జాల్ట్ ది. చాలామంది నాకు ప్రమోషన్ కావాలి, నన్ను హెచ్చింపు కావాలా, నా జీవితంలో నాకు ఇది ఎట్లొస్తుంది అంటే ఇట్లా నువ్వు దేవుని కోసం కనిపెట్టుకొని ఉండు, ఆయన యొక్క మార్గంలో నువ్వు నడుస్తూ ఉండు, అప్పుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వెన్ ది వికెడ్ ఆర్ కట్ ఆఫ్, నీ భక్తిహీనులు ఎవరైతే నీ మీద ప్లాన్ చేస్తున్నారో నీ కోసం వెయిట్ చేస్తుంటారు, వీళ్ళు నా దాంట్లో ఉచ్చులో పడతారా అని. ఏం జరుగుతుందంట? ఆ భక్తిహీనులు నిర్మూలం అవుతుందంట, వాళ్ళే నిర్మూలం చేయబడతారంట. ఆ నిర్మూలం చేయబడే సీన్ కూడా నువ్వు చూస్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ప్లాన్ వేసి ఉంటారు, ఆ ప్లాన్ పటాపంచలు అయిపోవడమే కాదు,
వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళు నిర్మూలం చేయబడతారు. అది నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ గాడ్. మనం పూజించే దేవుడు ఈ దేవుడే. ఆమేన్, ఆమేన్. అందుకే మనం వీ షుడ్ బి వెరీ కాన్షియస్. ఈ లోకంలో మనకు కూడా చాలా మంది హామాన్లు ఉంటారు లోకంలో. మనం ఏం చేస్తున్నాం కానీ వాళ్ళకు ఒక విధమైనటువంటి నెగటివ్ ఇంప్రెషన్స్ పెట్టుకొని ఎట్లయినా వీళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి అని చేసేవాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా దేవుని తీర్పుకు ఏదో రోజు బలి అవ్వాల్సి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 125వ కీర్తన 3వ వచనం చదవండి. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. చాలు. భక్తిహీనుల రాజదండం అంటే భక్తిహీనుల యొక్క అజమాయిషి నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గమ్మునున్నావంటే ప్రతి ఒక్కడు నీ మీద అజమాయిషి చేయాలని చూస్తాడు. కానీ నువ్వు తెలుసుకున్నావంటే ఈ వాక్యాన్ని, భక్తిహీనుల రాజదండము నీ స్వాస్థ్యం మీద ఉండదు. ది వర్డ్ విల్ వర్క్. సాతాను సంబంధించిన ఏ వ్యక్తులు కానీ ఎవరు చాలాసార్లు ల్యాండ్ డీల్స్, నా ల్యాండ్ మీద వాళ్ళు వచ్చినారు, నా ల్యాండ్ కబ్జా అయింది, నాదైంది. ఎందుకైతుంది? నీకు ఈ వాక్యం తెలియదు కాబట్టి అవుతుంటుంది. నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావంటే నువ్వు నోరు తెరిచి పలుకు, భక్తిహీనుల రాజదండము నా స్వాస్థ్యం మీద ఉండదు. నేను కష్టపడి సంపాదించుకున్నాను, దేవుడు నాకు ఈ స్వాస్థ్యం నాకు ఇచ్చింటున్నాడు, నేను దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఇదంతా ఎక్కడ చేయాలా? వంతపై కొట్లాడాలా? కాదు, నీ రూమ్లో కూర్చొని చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ వర్డ్స్ విల్ వర్క్. నువ్వు ఏదైతే వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తుంటావో, వాక్యం పట్టుకొని నువ్వు స్వాస్థ్యంగా స్వీకరిస్తుంటావో అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 89వ కీర్తన చూద్దాం ఒకసారి. 89, 13, 14 వచనాలు చూద్దాం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది. చాలు. నీ హస్తము బలమైనది. అందరు చెప్పండి, నీ హస్తము బలమైనది. దేవుని హస్తము బలమైనది. దేవుని హస్తము నువ్వు బలమైనది. ఎప్పుడైతే పలుకుతుంటావో, ప్రభా భక్తిహీనుని రాజదండం నా మీద, నా స్వాస్థ్యం మీద ఉండదు అని ఎప్పుడైతే పలుకుతుంటావో, నీ యొక్క దేవుడు తన హస్తాన్ని, ఆ బలమైన హస్తాన్ని తీసి ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం చూడండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. ఆమేన్. ఆమేన్. నీతి న్యాయములు అంటే లోకంలో ఉండే నీతి న్యాయములు కాదు, దేవుని దగ్గర ఇంకో నీతి న్యాయం ఉంటుంది. ఆమేన్. దేవుని దగ్గర దేవుని నీతి న్యాయాలు వేరు. గాడ్ ఈజ్ ఆల్సో సెల్ఫిష్. అర్థమైందా? ఏంది బ్రదర్ అంత మాట అన్నారు? నిజం. ఇప్పుడు అబ్రహాం అబద్ధాలు ఆడిండా లేదా? అబ్రహాం అబద్ధం ఆడిండా లేదా? ఆడిండు. ఈమె ఎవరు అంటే ఆమె నా చెల్లెలు అంటాడు. భార్యను పట్టుకొని ఏమన్నాడు? చెల్లెలు. ఆమె నా చెల్లెలు అన్నాడు. చెల్లెలు అంటే ఏమైంది? అబద్ధమా కదా? ఒక్కసారి కదా, 2 సార్లు అన్నాడు. 2 సార్లు అన్నాడు. దేవుడు ఏం చేసిండు? అబద్ధం ఆడిండు, ఈయన నేను శిక్షిస్తా అన్నాడా? లేదు. ఆ రాజు అన్నాడు, ఏంది ప్రభా, రాత్రిపూట దేవుడు కలలో వచ్చి ఆయన భార్య నాకు, ఆయనే కదా ప్రభా ఆయన చెల్లెలు అని చెప్పింది, అబద్ధాలు ఆడింది ఆయన. లేదు, ఫస్ట్ ఆయనతో ప్రార్థన చేయించుకో. అబద్ధికంతో ప్రార్థన చేయించుకోవాలన్నా, అబద్ధికంతోనే చేయించుకోవాలి. అర్థమైందా? దేవుని న్యాయాలు, దేవుని తీర్పులు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవునితో ఇంటిమేట్గా ఉన్న వ్యక్తులతో పొరపాటున కూడా కొట్లాడొద్దండి. ఆమేన్. దేవునితో క్లోజ్గా ఉండే వ్యక్తులతో, వాళ్ళలో ఒక ఎగ్జాంపుల్ సునీల్ అన్న. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లెక్కలు వేరే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా ఎవరు కొట్లాడలేండి, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఎవరైనా కూడా దేవుని మనుషులతో, అందుకే వీ నీడ్ టు ప్రే ఫర్ మెన్ ఆఫ్ గాడ్. దేవుని మనుషుల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని పెట్టింది అందుకోసమే. మనం ఏం చేయాలా? ఎక్కువ ప్రార్థన చేయాలా ప్రభా. ఎందుకంటే లోకంలో దుష్టులు ఎక్కువ ఉంటారు. మన వాళ్ళు పాస్టర్లు కావచ్చు, దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళు రక్షణ సువార్తను తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన రక్షణ, వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్, వాళ్ళకి కావాల్సిన విజ్డమ్, అర్థమవుతుందా? వాళ్ళకి కావాల్సినటువంటి డిజర్న్, ఎవడు మంచోడు, ఎవడు నాకు ఫార్ ఉన్నాడు, ఎవడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా వీటి గురించి మనము ప్రార్థన చేయాలి. అవన్నీ మన వాళ్ళకి తెలియాలని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో అందరి సేవకుల కోసం ప్రార్థన చేయాల్సిందే.
చూడండి 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. తుదకు సహోదరులారా, ఆ. మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును. చాలు. పరిచర్య అంటే మనుషుల కటౌట్స్ పెరగడం కాదు. ఎవరు పెరగాలంటే ఇక్కడ ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం. ఎవరు మహిమపరచబడాలా? ప్రభువు వాక్యము, దేవుని వాక్యము మహిమపరచబడాలా. యూ షుడ్ బి ఏబుల్ టు కమ్ అండ్ సే, దేవుని వాక్యం విన్నాక నాకు ఇది జరిగింది, దేవుని వాక్యం విన్నాక దేవుడు నన్ను ఇక్కడి నుంచి నన్ను తప్పించిండు, దేవుని వాక్యం విన్నాక నాకు ఈ లాభం జరిగింది నా జీవితంలో. అప్పుడు దేవుని వాక్యము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. టెస్టిమనీ అంటే ఏంటంటే, నేను దేవుని వాక్యం కంటిన్యూస్గా వింటున్నాను, నా జీవితంలో ఈ మార్పులు జరిగినాయని మనుషుల ముందు వచ్చి నిలబడి చెప్తే నీకు ఇంకా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇక్కడ ఏదంటున్నాడు, ఏమంటాడు? ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించాలా, మహిమపరచబడాలా. దానికోసం ఏం చేయాలంటే 2వ వచనం, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. పౌలు చాలా పెద్ద అపోజల్. ఆమెన్. అపోజల్ నంబర్ 1. నన్ను అడిగితే లిస్టింగ్ ఆఫ్ అపోజల్స్ పెట్టంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పాల్ ఈజ్ స్టార్ బ్యాట్స్మెన్, సచిన్ టెండూల్కర్ లాంటాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నా కోసం అంటున్నాడా? ఏమంటున్నాడు? మా కొరకు ప్రార్థించుడి, మా కొరకు ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? నా ప్రార్థన సరిపోకపోవచ్చు, మీరందరూ కూడా బ్యాక్ చేయండి, మీరందరూ కూడా ప్రార్థించండి. ఎందుకు? మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో మేము తప్పింపబడాలా. పౌలు పరిస్థితి ఏంటంటే, ఒకసారి సోది చెప్తున్న దయ్యం వెళ్ళగొట్టిండు. ఆయన దయ్యం వెళ్ళగొడతాను జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలాలు మధ్యరాత్రి పూట దేవుని స్తుతించడం మొదలుపెట్టినారు. స్తుతించి ప్రార్థన చేస్తున్నారు. వెంటనే ఏమైంది? పెద్ద భూకంపం వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు తప్పింపబడ్డం కాకుండా ఆ ఒక జైలర్ ఇంటికి అంతటికి రక్షణ. ఆ రోజు రాత్రి బ్యాప్టిజం సెరమనీ అంతా జరిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దుష్ట మనుషులు, మూర్ఖులైన దుష్ట మనుషులు, ఒకసారి జరిగింది, మళ్ళా జరగకూడదు. అందుకే ఏమంటున్నాడు? ఆ దెబ్బలు తినడం ఇవన్నీ ఎందుకు అవసరం లేదు, మీరందరూ ప్రార్థన చేస్తే మేము తప్పింపబడతాం. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హి ఈస్ టెల్లింగ్. మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. అప్పుడేం జరుగుతుంది? 3వ వచనం చూడండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. హల్లెలూయా. దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుతాడు అంటే ఏమర్థం అంటే, స్థిరపరచడం అంటే క్రైస్తవ జీవితం మొదలు పెడతారు. అందరు మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు బాగుంటారు, స్ట్రాంగ్ ఉంటారు దేవుని కోసమని. మెల్లగా ఏమైపోతారు? మెల్లగా లోకంలో కలిసిపోతుంటారు. మళ్ళీ ఏమవుతుంది? లేదు మళ్ళీ నేను దేవుని దగ్గరికి అలా వస్తారు, మళ్ళీ వెనక్కిపోతుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెనక్కిపోతుంటారు. అంటే ఏమది? స్థిరత్వం లేదు, ఎస్టాబ్లిష్ కాలేదు, దేవుని వాక్యంలో చక్కగా నాటబడలేదు. అందుకు ఈరోజు మళ్ళా నెక్స్ట్ సండే చర్చికి పోయినప్పుడు పాస్టర్ తిట్టాలా, నీది పాపిష్టి బతుకు అంటేనే బాగా తిట్టిండు, ఇంకా అయిపోయింది, నా పాపం క్లియర్ అయిపోయింది అని మళ్ళీ వస్తారు. మళ్ళీ వారం అంతా చేస్తారు, అబ్బా ఇప్పుడు నేను పోయి చర్చికి పోవాల్సిందే, ఆ పాస్టర్తో తిడితే కానీ నా పాపం పోదు అనుకుంటారు. పాస్టర్ తిడితే కాదు పాపం పోయేది, యేసు ప్రభు నిన్ను క్షమించుడు, అది గుర్తుపెట్టుకోవాలా. ఆమేన్. యేసయ్య రక్తమే మనల్ని క్షమించేది. అర్థమవుతుందా? ఇక్కడ స్థిరత్వం. నీవు స్థిరంగా ఎప్పుడు అవుతావంటే, నువ్వు ఇతర పాస్టర్ల కోసము, ఎవరెవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, ఎస్పెషల్లీ సునీల్ అన్న కోసం ప్రార్థన చేస్తే మీరు స్థిరంగా తయారవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. సీరియస్. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ వెరీ సీరియస్. మీరు ప్రార్థన చేసి చూడండి. నేను ఇంతకుముందు చెప్పేవాడిని, నేను చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడే చెప్పేవాడిని. ఏమని చెప్తుంటే, నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారో, నా మీద ఎంత ఆశీర్వాదం వస్తుందో ప్రార్థన చేసిన వాళ్ళకి 2 ఆశీర్వాదం వస్తుందని చెప్పా. ఆమేన్. ఆమేన్. ఐ నో దట్. ఆ వాల్యూ తెలుసు. ఎందుకు తక్కువ మంది చేస్తుంటారు ప్రార్థన. ఐ విష్ అందరం కలిసి ఈరోజు వాక్యం వినడానికి వచ్చినాం. ఇంతమంది కలిసి భాషలో ఒకరోజు ప్రార్థన చేస్తే ఎట్లుంటుంది? ఒక 2 or 3 hours కూర్చొని జస్ట్ ప్రేయింగ్ టంగ్స్, ప్రేయింగ్. It will be very powerful.
మీ లైఫ్స్ మారుతాయి, మీ ద్వారా అనేకుల జీవితాలు మారుతాయి. హల్లెలూయా. సో నువ్వు స్థిరపరచబడాలనుకుంటున్నావా నీ జీవితంలో? నేను తప్పు చేయకుండా దేవునితో నేను రైట్గా ఉండాలి. ఎనీ టైమ్ ఐ షుడ్ బి రైట్ విత్ గాడ్. ఏ టైంలో అయినా కూడా నేను స్ట్రాంగ్ ఉండాలా, ఏ టైంలో అయినా కూడా నేను టెంప్టేషన్ను జయించే వ్యక్తిగా ఉండాలా అనుకుంటే యు ప్రే ఫర్ సునీల్ అన్న. హల్లెలూయా. యు ప్రే ఫర్ సునీల్ అన్న, అందరి కోసం, నీకు తెలిసిన అందరి సేవకుల కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆర్ యు గెటింగ్ సంథింగ్? yes. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో వద్దు. Surely there is no enchantment against Jacob, neither is there any divination against Israel. ఆమేన్. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం మీద, యాకోబు జనాంగం మీద ఎటువంటి శాపము కానీ ఎటువంటి మంత్రము కానీ పని చేయదు. అర్థమైందా? ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, మోయాబు రాజు. ఆ మోయాబు రాజుకు చాలా కోపం వచ్చింది ఇశ్రాయేలు మీద. ఎట్లన్నా కూడా ఇశ్రాయేలీలను నాశనం చేయాలనే ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకొని ఏం చేస్తుండు, ఇశ్రాయేలీలలో ఒక పాస్టర్ ఉన్నాడు అక్కడ ఆల్రెడీ. ఆయన పేరు బాలాక్. పాస్టర్ కాదు, ప్రాఫెట్. నేను పాస్టర్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య కాలంలో పాస్టర్లు కూడా ఇట్లా తయారైనారు. ఈ బలాం అనే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, పోయి వినండి, దెర్ ఈస్ సంథింగ్ మజా దీంట్లో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. ఈ బలాక్ పాపం బాగా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు, ఎట్లయినా కూడా ఇశ్రాయేలుని నాశనం చేయాలి. ఏం చేసిండు, బలాంకు బాగా డబ్బులు ఇచ్చిండు, సూట్ కేసులో డబ్బులు ఇచ్చేసిండు. బలాం వచ్చిండు, నేను ఎట్లయినా కూడా ఈ ఇశ్రాయేలుని శపిస్తాను, నేను శపిస్తే అయిపోయింది, ఇంకా నువ్వు ఈజీగా గెలుస్తావని చెప్పినారు. శపించడానికి పోయిన ప్రతిసారి ఆశీర్వాదాలే వస్తున్నాయి ఆయన నోటి నుంచి. హల్లెలూయా. ఆయనకి ఇంకా ఫ్రస్ట్రేటెడ్, ఏం జరుగుతుంది, నేను నిన్ను దేనికి పిలిచింది, నీకు ఎందుకు డబ్బులు ఇచ్చినా, నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన చెప్తున్న మాట చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. దేవుడు దీవించిన దాన్ని నేను మార్చలేకపోతున్నాను. హల్లెలూయా. డబ్బులైతే తీసుకున్నాడు, కాంట్రాక్ట్ ముట్టింది, సుపారీ తీసుకున్నాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏది చేయలేకపోతున్నాడు. హల్లెలూయా. 3 times ట్రై చేసిండు, బలంగా ట్రై చేసిండు. ఆ బలి ఈ బలి, నేను అప్పుడు పోయి నేను దేవుడిని ప్రీజ్ చేస్తా, దేవునితో చెప్పి నేను ఏదో ఒకటి చేస్తా, నువ్వు పో అంటాడు దేవుడు. ఆడిపోయినాక మాత్రం ఆశీర్వాదాలే వస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో 3 సార్లు ట్రై చేసినాక ఈ బాలాంకు అర్థమైపోయింది, ఇది అయ్యేది కాదు, ఇది వర్కౌట్ కావటం లేదని. చూడండి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ సో వండర్ఫుల్. వాడు బలాం కావచ్చు, వాడు ఇంకే పాస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక్కడ వాడు శపించడానికి, దేవుని యొక్క ప్రజలను శపించడానికి వెళ్ళినప్పుడు వాడు శపించలేకపోవడంలో వాని శాపం పనిచేయటం లేదు. వాడికి అర్థమైంది, దిస్ ఈజ్ యూస్లెస్, నేను ఎంత శ్రమపడినా ఇది వేస్ట్ అనుకున్నాడు. ఇది తెలుసుకున్నప్పుడు ఏం చేస్తుండే, ఇంకా కాదు, ఇది వర్కౌట్ కాదని చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. 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 డిడ్ యు గెట్ సంథింగ్? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పాస్టర్, నాకు తెలిసినటువంటి ప్రదేశంలో చర్చ్ జరుగుతుంది. ఆ చర్చ్ పాస్టరు అక్రమ సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఆ అక్రమ సంబంధాలన్నీ బయటపడేసరికి చర్చ్లోని మెంబర్స్ అందరూ కొంచెము గొడవ అయిపోయి కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు. అందరు పక్కకు వచ్చేస్తే వాళ్ళని ట్యాకిల్ చేయడానికి ఈ పాస్టర్ ఏం చేసిండంటే, తమిళనాడులోంచి ఇంకొక పాస్టర్కి ఫోన్ చేసుకున్నాడు. ఆ పాస్టర్కి ఫోన్ చేసి, మరి అక్రమ సంబంధాల గురించి చెప్పిండాడు. ఏమని చెప్పిండు, నాకు అందరూ నా సంఘస్థులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అది ఇది అని చెప్పిండు. ఆయన ఏం చేసిండు, ఫోన్ తీసుకొని ఫోన్లో మొత్తం ఈ పాస్టర్కి వ్యతిరేకంగా ఉన్నాడు, నాశనం అవుతాడు, అదవుతాడు, ఇదవుతాడు, ఇవే అన్ని శాపనార్థాలన్నీ. అది ఆ పాస్టర్ ఏం చేసిండు, మంచిగా రికార్డ్ చేసి, పలానా అంకులు అందరినీ నాకు వ్యతిరేకంగా ఉంటే అందరినీ శపిస్తున్నాడు చూడని అందరికీ పంపించిండు, సర్క్యులేట్ చేసిండు. నాకు అనిపించింది, ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, సార్ నాకు ఇట్లా మాకంతా భయం అవుతుంది, ఇంకులు శాపం పెట్టిండు, నిజంగా ఇవి జరుగుతాయా అంటే, నువ్వు భయపడితే జరుగుతాయి, నీవు భయపడకపోతే అసలు జరగదు. నీకు తెలుసు కదా, నువ్వు సత్యం మీద నిలబడితే నీకు జరగదు, నువ్వు భయపడితే జరుగుతుంది. సైతాన్ చేసే పని ఏంటంటే, వాడు ఫస్ట్ భయపెడతాడు. నువ్వు భయపడినావంటే నేను చంపేసే పరిస్థితి కూడా చేసేస్తాడు.
హల్లెలూయా. కానీ భయపడకూడదు. అయితే ఇక్కడ ఒక గమనించండి, ఇశ్రాయేలులను శపించడానికి పోతే ఆ అన్ని ఆశీర్వాదాలే వస్తున్నాయి. ఇది వేస్ట్ అనుకున్నారు. అయితే ఇశ్రాయేలుల గురించి దేవుడు చెప్పిన మాట చూద్దాం. లేవీకాండం 25వ అధ్యాయం 55వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నా దాసులే. నా దాసులు. ఇశ్రాయేలీయులు ఎవరు? నా దాసులు అంటే ఎవరు? గట్టి చెప్పండి. దేవునికి దాసులు. అందరు చెప్పండి. ఇశ్రాయేలీయులు ఎవరు? ఈరోజు కూడా చాలామంది ఇజ్రాయెల్ను నాశనం చేయాలని ఎన్నో దేశాలు ప్లాన్ వేసి పగబట్టి చేస్తున్నారు. ఏమైనా సక్సెస్ అవుతున్నారా? ఏమీ కావటం లేదు. చిన్న దేశం ప్రపంచమంతా అగేన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు ఏమీ కాదు. ఎందుకు? వాళ్ళని దేవుడు దాసులుగానే చూస్తున్నాడు. ఆ దాసులనే కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా. దాసులనే కాపాడుతున్నాడు. మనల్ని ఎట్లా చూసుకుంటాడు? ఆమేన్. మనమేంటి? దాసులమా? కుమారులం. అందరు చెప్పండి. మరోసారి చూడండి, సంఖ్యాకాండం 23:23 ఇంగ్లీష్లో చదవండి. అందరు కలిసి చదవండి. Surely there is no enchantment against Jacob, neither is there any divination against Israel. హల్లెలూయా. హల్లెలూయా. తెలుగులో నేను చెప్పినట్టు చెప్పండి. నాకు వ్యతిరేకంగా ఏ మాయము, ఏ మంత్రము, ఏ శాపము పని చేయవు. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా తెలుసా, లోకంలో ఈ మాయా మంత్రాలు, చిల్లంగి పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. కొందరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇప్పుడు నీ కాంపిటీషన్ ఎవరో ఉన్నారన్నప్పుడు దే విల్ ట్రై టు డెస్ట్రాయ్. అందుకే ఏం చేస్తారు, హ్యూమన్గా వాళ్ళు నేనేం చేయకపోయినప్పుడు నీ కొలీగ్స్ కానీ ఎవరైనా కూడా ఏం చేస్తారంటే ఈ మాయా మంత్రాల వాళ్ళ దగ్గర పోయి ఏదో ఒకటి చేయమని చెప్తుంటారు. చాలామందికి తెలియనిది ఏంటంటే, అసలు చాలా ఆరోగ్యంగా ఉండి నిన్నటిదాకా చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సడన్గా టర్మినల్ సిక్నెస్, ఏదో క్యాన్సర్ ఏదో వచ్చేసి చనిపోతుంటారు. అర్థమైందా? అసలు రోగం లేని వాళ్ళు కూడా ఆ పరిస్థితికి వెళ్తారు. ఎందుకు? ఈ శాపం పనిచేసినప్పుడు, శాపాలు పనిచేస్తుంటాయి. అంటే వాళ్ళు పెట్టిన మాయాలు, మంత్రాలు పనిచేస్తుంటాయి. ఇది మాయము, మంత్రం అనేది కూడా చాలామందికి తెలియదు. ఏదో రోగం వచ్చింది, డాక్టర్ దగ్గర పోవాలి, రోగం వచ్చింది, డాక్టర్ దగ్గర పోవాలి, ఇంతే అంటారు. ఆ డాక్టర్ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది పోదు. ఎందుకు? అది శాపం కాబట్టి. అర్థమవుతుందా? ఎవరైనా మాయం కానీ మంత్రం కానీ ఏదైనా చేసి ఇటువంటివి చేస్తే ఈ సిక్నెసెస్ ఇవన్నీ వచ్చి మనుషులు చనిపోతుంటారు. రీజన్ లేకుండా జరుగుతుంటాయి. బట్ ఒకటి, దేవునికి స్తోత్రం. ఏంటి తెలుసా? నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించావో, హల్లెలూయా, నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజు నుంచి నీ మీద ఏ ఖర్చు పనిచేయదు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ ఆఫ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించిన వ్యక్తి. ఆమేన్. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా దేవుడు నేను తయారు చేస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే న్యూ క్రియేషన్, మనమంతా నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అనేది ఇట్స్ ఆల్వేస్ బ్లెస్డ్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ బి వెరీ కాన్షియస్. నేను బ్లెస్డ్ పర్సన్, నాకు దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది. ఎలీషా ఏం చూసిండు? ఎంతమంది సైన్యాలను చూసినా ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఆయనకుంది. హల్లెలూయా. షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ గాడ్. నా దేవుడు నన్ను ఇట్లాంటి చిల్లర ఆ యొక్క సైన్యాలకు నన్ను వదిలిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. అసలు ఏ సైన్యానికి వదిలిపెట్టాడు? నన్ను కాపాడుతుంటాడు. ఆమేన్. ఆయన ఏమి ఆ అగ్నిరథాలను చూడలేదు. స్టిల్ హీ న్యూ. అర్థమవుతుందా? ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు స్పెషల్గా మనల్ని తయారు చేస్తుంటున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అందరు చూడండి, రెడ్లో ఉన్నది చదవండి. ఏర్పరచబడిన వంశమును. ఆమేన్. ఎవరు ఏర్పరచబడిన వంశము? నేను. దాని ముందు చెప్పండి, నేను ఏర్పరచబడిన వంశమును. నెక్స్ట్, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఐ యామ్ ఎ chosen generation, I am a royal priesthood, I am a holy nation, I am a peculiar people, for the Lord. దేవునికి మీరు. హల్లెలూయా. అర్థమైందా? You are separated for God. యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున నువ్వు ప్రత్యేకింపబడిన జనాంగము. యు ఆర్ ఎ స్పెషల్ బ్రీడ్. బ్రీడ్ అంటే అర్థమవుతుందా? బ్రీడ్ అంటే
ఈ కుక్క ఏ బ్రీడు, అది ఏ బ్రీడ్ అనుకుంటారు. అర్థమైంది? బ్రీడ్ అంటే ఏంటి? దాని జీన్సే వేరు, దాని జాతే వేరు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నీ జాతి వేరైపోయింది. ఏ జాతికి వచ్చినావు? దేవుని జాతికి వచ్చినావు. యూ హ్యావ్ ది DNA ఆఫ్ గాడ్ ఇన్ యూ. అర్థమవుతుందా? యూఆర్ నాట్ ఎ సింపుల్ పర్సన్. DNA కనిపించిందా? నీ అడుగు, ప్రార్థన చేయి, దేవుని ప్రభా నా మనోనేత్రాలు తెరవంటే ఆ గెహజీకి కనిపించినట్టే నీకు కూడా కనిపిస్తుంది, DNA కనిపిస్తుంది. హల్లెలూయా. బట్ చూడాల్సిన అవసరం లేదు. చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు నేను ధన్యుణ్ణి. ఆమెన్. దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను అదే స్వీకరిస్తా. ఐఎమ్ ఏ చోజన్ జనరేషన్. నన్ను దేవుడు ప్రత్యేకంగా, ఆమెన్, తల్లిదండ్రులకు పుట్టిన జీవం కాదు ఇది. దిస్ ఇస్ గాడ్స్ లైఫ్. ఆ జీనియాలజీ మారిపోయింది. అందుకే జనరేషన్ అనే పదం. జనరేషన్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ విత్ జీన్స్. అయితే ఈ జనరేషన్ మారిపోయింది. ఐఎమ్ ఏ చోజన్ జనరేషన్. దేవుడు ఎన్నుకొని తన జీన్స్, తన DNA పెట్టి తయారు చేసిన వ్యక్తి. హల్లెలూయా. రెండోది, ఐఎమ్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్. రాయల్ అంటే కింగ్. ఆమెన్. హల్లెలూయా. ఐఎమ్ ఏ కింగ్. ఆమెన్. ఐఎమ్ సీరియస్లీ ఐఎమ్ ఏ కింగ్. ఐ లివ్ ఏ కింగ్లీ లైఫ్. అడుక్కోను, అప్పులు చేయను. ఐఎమ్ ఏ కింగ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఐఎమ్ ఏ కింగ్. ఐఎమ్ ఏ కింగ్. ఐఎమ్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్. ఐఎమ్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్. కింగ్ మాత్రమే కాదు, ఐఎమ్ ఏ ప్రీస్ట్హుడ్. నేను ప్రీస్ట్ కూడా. ఎందుకు? ఐఎమ్ ది వన్ హూ ఇస్ ఆఫరింగ్ సాక్రిఫైసెస్ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు వీ హ్యాడ్ అ వండర్ఫుల్ ప్రైజ్ అండ్ వర్షిప్ సెషన్. ఆ వండర్ఫుల్ ప్రైజ్ అండ్ వర్షిప్ సెషన్లో ఏం చేస్తాము? వి ఆఫర్డ్ సాక్రిఫైసెస్. రిచర్డ్ ఇక్కడ నిలబడి హీ వాజ్ లీడింగ్ అస్. ఈరోజు రిచర్డ్ హై ప్రీస్ట్, మనమందరం చిన్న ప్రీస్ట్లం అక్కడ నిలబడు. అర్థమైందా? ఆయన లీడ్ చేస్తున్నాడు, జింగ్ 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 కొడుతున్నాడు గిటార్. మనమందరం కూడా పాటలు పాడుతున్నాం. అర్థమైందా? వీఆర్ ఆఫరింగ్ సాక్రిఫైసెస్. హల్లెలూయా. ప్రీస్ట్ అన్నప్పుడు వెన్ యు ఆర్ అ ప్రీస్ట్ యు మస్ట్ ఆఫర్ సాక్రిఫైసెస్. బ్రదర్ నాకు పాడడం రాదు, నాకేం రాదు. ఎవరైనా పాడినటువంటి పాటలు పెట్టుకొని వినండి. నువ్వు దాంతో జాయిన్ అవ్వు. పాడటం కాదు ముఖ్యం, నీ హృదయం ఏ విధంగా ఉంది, దేవునికి నువ్వు ఎట్లా అర్పణలు అర్పిస్తున్నావు. హల్లెలూయా. యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్. నువ్వు రాజువే, బట్ ఆయన మహారాజు ఉన్నాడు. ఆయన దగ్గర మనము వీ నీడ్ టు గివ్ అవర్ ఆఫరింగ్స్, సాక్రిఫైస్. ఆఫరింగ్స్ అంటే డబ్బులు కాదు. ఆఫరింగ్స్ అంటే ఏంటి? నీ హృదయము, నీ స్తుతి, నీ ఘనత, అవన్నీ కూడా దేవునికి అర్పించాలి. హల్లెలూయా. అండ్ యు ఆర్ ఎ హోలీ నేషన్. హోలీ అంటే పరిశుద్ధం. పక్కన తిరిగి చెప్పండి, పరిశుద్ధంగా. పరిశుద్ధం. యూ షుడ్ బి క్లీన్. హోలీ, సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు గాడ్. దేవుడు హోలీ 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 అంటారు. మనం కూడా అంతే హోలీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని పరిశుద్ధంగా చేసిండు, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆమెన్. అండ్ ఎ పెక్యూలియర్ పీపుల్. పెక్యూలియర్ అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్స్. అన్నిటికంటే సపరేట్గా ఒకటి ఉంటే దాన్ని పెక్యూలియర్ అంటారు. అర్థమవుతుందా? అంటే పెక్యూలియర్ అంటే ఎట్లా అంటే యూనిక్. ఇంకెవరు ఎవరు యూనిక్ అని కాదు, సాధారణమైన వ్యక్తి కాదు. అర్థమైందా? అసాధారణ. యు ఆర్ ఎ పెక్యూలియర్ పర్సన్. పుడింగా అంటారు, పుడింగే అంటే కొలోకియల్ లాంగ్వేజ్ చెప్తున్నా. కొందరంటే ఏం నువ్వు పుడింగా, పుడింగ్ ఏమంటారు? యాదోటి ఏదైతే అది ఏదైనా స్పెషలా అంటారు చూడు, ఆ స్పెషలే. హల్లెలూయా. ఊడిపడినాం పై నుంచి. అవును ఊడిపడినాం. ఎందుకు? మన జీన్స్ ఆడ నుంచి వచ్చినాయి. హల్లెలూయా. నువ్వు అతిశయించాల్సింది అతిశయించాలి. దేవునిలో మనం అతిశయించాల్సిందే. హల్లెలూయా. ఆల్వేస్ రిమెంబర్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్ బై గాడ్. నీకు తెలిసినా తెలియకపోయినా పరలోకపు సైన్య సమూహాలన్నీ నిన్ను కాపాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. సెకండ్ థింగ్, నీకు వ్యతిరేకంగా ఎవడు ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్స్ అన్ని వాని మీదే పడతాయి, వాడు నిర్మూలమవుతాడు. మూడవదిగా ఆమెన్, ఏ మాయా మంత్రం కూడా నీకు పని చేయదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు ఆ రోజు. ఇశ్రాయేలీలకు తెలుసా ఈ బలాము మనోడే పోయి మనకు వ్యతిరేకంగా వీడు పోయి చేస్తున్నాడని తెలుసా? తెలియదు. తెలియదు. వీడు ఒక కోర్ట్ ఆపరేషన్లో ఉన్నాడు, మనకు వ్యతిరేకంగా చేస్తే తెలుసా? తెలీదు. వీళ్ళకు నీకు తెలియాల్సిన అవసరం లేదు. నిన్ను కాపాడేటోడు చూసుకుంటాడు అవన్నీ. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడేవాడు, ఆయన నిన్ను గురించి చూసుకుంటాడు. నీకు ఫర్ ఎవర్ ఉన్నారు, నీకు వ్యతిరేకంగా ఉన్నారు. కొన్ని చర్చెస్లో కొందరు ఏం చేస్తారంటే, కొందరు పని అదే, ఈ చర్చ్లో ఏం జరుగుతుందో పక్కన చర్చికి పోయి చెప్పడం, పక్కన చర్చ్లో ఏం జరుగుతుందో ఈ చర్చికి పోయి చెప్పడం. అదొక సపరేట్ మినిస్ట్రీ పెట్టింటారు వాళ్ళు, సైతాన్ మినిస్ట్రీ. అది కాదు మనం. అర్థమవుతుందా? యు ఆర్ ఎ హోలీ
నేషన్. నువ్వు పరిశుద్ధంగా జీవించు. అవన్నీ అపరిశుద్ధమైన పనులు, మనం అవి చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఏ మాయ, ఏ మంత్రము, ఏ శాపము నీ మీద పనిచేయదు. నీ మీద పనిచేసేది ఒకటి, దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీ మీద పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి. ఐ విల్ ప్రే ఫర్ యూ. హల్లెలూయా. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, చేరవచ్చిన బిడ్డలను బట్టి ప్రభా, మరి అదేవిధంగా తండ్రి యూట్యూబ్లో నా మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని నాయన మీ సన్నిధి తీసుకుని వస్తున్నాను. మీరు నాయన మీ పిల్లల పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఈ కేర్ తండ్రి ప్రభా, ఏ లోకంలో ఉన్న ఏ తండ్రి చూపించలేడు తండ్రి. మీ ప్రొటెక్షన్ తండ్రి లోకంలో ఉన్న ఏ తండ్రి ఇవ్వలేడు నాయన ప్రభా. మీరు నాయన కునుకక నిద్రపోకుండా నాయన అందరినీ కాచి కాపాడుతున్నారు. ఆ యొక్క అండర్స్టాండింగ్, ఆ యొక్క కాన్ఫిడెన్స్ అందరికీ నాయన ఇక్కడ ఉన్న మా అందరికీ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ భయపు చెడ్డ ఆత్మను యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం తండ్రి. ఈ రోజు నుంచి నాయన వీరి జీవితంలో భయము ఉండదు అని ప్రకటిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా ఎవరికైతే అనారోగ్యత ఉందో, ఎవరికైతే కష్టం ఉందో, ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక చేయి దేవుని వైపు ఎత్తండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఆమెన్. అండ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, మీరు ఏ ఊర్లో ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఐ నో మెనీ ఆర్ లిజనింగ్ ఫ్రమ్ అమెరికా, మెనీ ఆర్ లిజనింగ్ ఫ్రమ్ సౌదీ, ఎక్కడున్నా కూడా, ఈవెన్ శ్రీలంకలో కూడా ఉన్నారంట. అందరి కోసం ఎవ్రీబడి, ఫిలిప్పీన్స్లో ఉన్న వాళ్ళు, లోకంలో ఎక్కడెక్కడ ఉన్నారో, హెచ్ఫామ్ వింటున్నారో, హెచ్ఫామ్ మెసేజెస్, ఈరోజు యు ఆర్ గోయింగ్ టు గెట్ హీల్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, మీ అధికారంతో తండ్రి, మీ యాజకునిగా తండ్రి, నేను ఇక్కడ నిలబడి నాయన ఈ మాటలు ప్రకటిస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే నాయన అప్పుల్లో కష్టాల్లో ఉంటున్నారో తండ్రి, యేసుక్రీస్తు నామమున వీరి అప్పులు కొట్టివేయబడ్డాయని ప్రకటిస్తున్నాం తండ్రి. వీరికి నాయన సూపర్ న్యాచురల్గా తండ్రి ప్రభా, మరి నాయన మనిషి యొక్క ఊహకు అందనటువంటి ఆశీర్వాదంతో తండ్రి మీరు వీరిని నడిపిస్తున్నందుకు నాయన, నింపుతున్నందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వారికి నలత ఉన్నదో తండ్రి, అక్కడ వారు చేయి పెట్టుకొని ఉంటుండే కదా తండ్రి, యేసుక్రీస్తు నామమున ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాం తండ్రి. నడినెత్తి నుండి నాయన అరికాళ్ళ వరకు తండ్రి, వెంట్రుకలైతే ఏం తండ్రి, చర్మం అయితే ఏం తండ్రి ప్రభా, ప్రతి ఒక్క గోరు కూడా తండ్రి, ఈవెన్ సింపుల్ థింగ్స్ ప్రభా, నడవలేని వారు నడుచుదురుగాక, వినలేని వారు చెవులు తెరవబడునుగాక, కళ్ళు లేని వారు చూచుదురుగాక ప్రభా. మరి నాన్న ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా యేసుక్రీస్తు నామమున అది వెళ్ళిపోయిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ఇప్పుడే వీరందరూ స్వస్థత నొంది తిరిగి అని ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున ప్రతి ఒక్కరు స్వస్థతను స్వీకరించండి. ఇప్పుడే అది చిన్న మోకాళ్ళ నొప్పైనా కావచ్చు, అది ఒకవేళ పెద్ద క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడే స్వస్థతను యేసుక్రీస్తును విడుదల చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం నాయన. మీరు ప్రార్థన వినే దేవుడు ప్రభా, మీరు ప్రార్థన ప్రకారంగా ఇది జరిగించినారు కాబట్టి నాన్న, వీఆర్ థ్యాంకింగ్ యూ ఫర్ ఆల్ ది టెస్టిమనీస్ తండ్రి. మీకే ఘనత మహిమ. ఈ పిల్లలందరినీ కూడా నాయన, ఈ ప్రజలందరినీ కూడా నాయన యేసుక్రీస్తును ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.